వెల్కమ్ టు రెయిన్బో తెలుగు నేస్తం ఛానల్ అండి. ఈరోజు మనం పనసకాయ కర్రీ నార్మల్గా ఊళ్ళో చేసుకునే మెథడ్లో వేసుకుందాం. దానికోసం పనసకాయ ముక్కలను ఈ విధంగా కట్ చేసుకొని వాటిని ఉప్పు పసుపు నీళ్ళలో ఉంచి పల్లీలు నువ్వులు కొంచెం బాదం కొబ్బరి గసగసాలు వేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ టమాటా మూడు చిన్న సైజు టమాటాలను తీసుకున్న దాంట్లో పల్లీలు నువ్వులు వేయించిన పల్లీలు కొన్ని బాదం కాజు గసగసాలు చింతపండు వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని గ్రేవీలాగా వాటర్ వేసుకొని ఉప్పు కారం కూడా తగినంత ఉప్పు కర్రీకి ఎంతైతే పడుతుందో అంత ఉప్పు అంత కారం వేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ వేసి ఆ గ్రేవీని రెడీ చేసి పెట్టేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఒక మందపాటి గిన్నెను పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడిన తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ మనకు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు దూరగా వేయించి అవి బ్రౌన్ కలర్లో వచ్చేటప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి బాగా మగ్గిన తర్వాత ఈ గ్రేవీని వేసి ఈ గ్రేవీ ఆ నూనెలో బాగా ఉడుకుతున్నప్పుడు ముక్కలు వేసేసుకోవాలండి. ఈ విధంగా చేసేసుకుంటే పనసకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఇంతే అండి, సింపుల్ మెథడ్. దీంతో పనసకాయ కర్రీ రెడీ. ఇది చపాతీకి రోటీకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.